హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 7లోకి వచ్చేసాము. ఓ పిల్లోడు పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, సేటు పిలుస్తుండు అని చెప్తాడు. ఎక్కడున్నాడు అని అడుగుతాడు చిరంజీవి. ఆఫీస్ రూమ్లో ఉన్నాడు అని చెప్తాడు. సరే అని చిరంజీవి చేతిలోని న్యూస్ పేపర్ పక్కన పడేసి గౌడు ఆఫీస్కి చేరుకున్నాడు. కూర్చో అన్నాడు గౌడు. చిరంజీవి కూర్చున్నాడు. అతను టేబుల్ సరుగుల నుంచి 50 రూపాయల బ్యాంక్ బండిల్ ఒకటి తీసి చిరంజీవి ముందుకి నెట్టాడు. అడ్వాన్స్ 1000 రూపాయలు ఇచ్చాను, ఇది 5000. ఇక గాంధీకి నాకు సంబంధం లేదు, అతనికి ఇవ్వాల్సిన 2000కు నీదే పూచి అని చెప్పాడు గౌడు. అవును, ఆ పూచి నాకు వదిలేయండి అని చెప్పాడు చిరంజీవి. చిరంజీవి నోట్ల కట్ట తీసుకొని బయటికి నడిచాడు. బహుశా సాయంత్రానికెల్లా గాంధీ డబ్బులు వసూలు చేసుకోవటానికి వస్తాడు. అప్పుడు మొదలవుతుంది గొడవ అని అనుకుంటూ తిరిగి లాన్లోకి వచ్చాడు అతను. న్యూస్ పేపర్లో దీప ఫోటో కనపడుతుంది. ఆమెకి ఎలాగో మతిస్థిమితం లేదు. ఒకసారి తను వెళ్ళి ఆమెను మనసు తీర తిట్టి వస్తే అని అనుకున్నాడు. అతను కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆమె పోలీసులకు చెప్పదు కదా తిట్టినట్లు అని అనుకున్నాడు. కానీ ఎవరని చెబుతుంది? జ్ఞాపక శక్తి పోయింది కాబట్టి తన పేరు, ఉద్యోగం ఇవేవీ గుర్తుండవు అని అనుకున్నాడు. న్యూస్ పేపర్లోని ఆమె ఫోటో వైపు మరోసారి చూశాడు అతను. అవును, ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని అనుకుని లేచి థియేటర్ బయట ఉన్న ఆటోలో కూర్చున్నాడు అతను. అతను ఎక్కగానే ఎక్కడికన్నా అని అడిగాడు ఆటో అతను. పోలీస్ స్టేషన్కి పోని అని అన్నాడు చిరంజీవి. ఆటో పోలీస్ స్టేషన్కి చేరుకుంది. అక్కడ హెడ్ కానిస్టేబుల్ రజాకు అతన్ని చూసి ఆప్యాయంగా పలకరించాడు. ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు ఆ హెడ్ కానిస్టేబుల్. అందుకు చిరంజీవి, పేపర్లో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అమ్మాయి ఫోటో వేశారు కదా, ఆ పోరిని ఎక్కడో చూసినట్లుంది అని చెప్పాడు చిరంజీవి. అందుకు హెడ్ కానిస్టేబుల్, అలా లాభం లేదు, ఎక్కడ చూసావో ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటే మాకు ఉపయోగం ఉంటుంది అని అన్నాడు హెడ్ కానిస్టేబుల్. చిరంజీవి ఆలోచనలో పడినట్లు నటించాడు. ఆ ఫోటోలో సరిగ్గా తెలియటం లేదబ్బా, ఇంకేమైనా ఫోటోలు ఉన్నాయా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ని. ఫోటోలు ఎందుకు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఫీమేల్ వార్డులో డైరెక్ట్గానే చూడొచ్చు కదా అని అన్నాడు హెడ్ కానిస్టేబుల్. చిరంజీవి జేబులో నుంచి 100 నోట్లు 2 తీసి రజాకు ఇచ్చాడు. మీ మామూలు అని అంటూ. అందుకు రజాకు, అదేమిటి 300 ఇమ్మన్నాను కదా అనేసి అన్నాడు 200ని చూస్తూ. ఇన్కమ్ పెరగని ఇంకెవరైనా కూడా ప్రొడక్షన్కి పిలిస్తే 500 ఇస్తాను అని చెప్పాడు చిరంజీవి. సరే కానీ అని అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్. చిరంజీవి ఆటో గాంధీ హాస్పిటల్కి చేరుకుంది. గేటు దగ్గర ఉన్నవాడు చెయ్యి అడ్డం పెట్టాడు, వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ. అందుకు చిరంజీవి, లోపల ఆ మతిపోయిన అమ్మాయిని చూడాలి అని చెప్పాడు. అందుకు ఆ గేట్ మ్యాను, సాయంత్రం 4 గంటలకు రా అని చెప్పాడు. అలానే చెయ్యి అడ్డం పెట్టి చిరంజీవి అతని చెయ్యి అలాగే పట్టుకొని సడన్గా మెలితిప్పాడు. బాధతో విలవిలలాడుతూ కిందికి పడిపోయాడు అతను. చిరంజీవి లోపలికి నడిచాడు. అతనేమీ మాట్లాడలేదు. దీప ఉన్న వార్డు కనుక్కోవడం కష్టమేమీ కాలేదు అతనికి. ఆమెకు కాపలాగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. 5-6 ఆడాళ్ళు ఆమె వైపు విచిత్రంగా చూస్తున్నారు. వెళ్ళండిక, ఈ న్యూస్ పేపర్లో ఫోటో వేయటం చూసి మంది పోయినరా అనేసి పోండ్రి అని అరుస్తుంది కానిస్టేబుల్. దీప తనను చూడడానికి వస్తున్న వారిని బెదిరిపోతూ చూస్తుంది. చిరంజీవి ముందుకు నడిచి దీపకి సమీపంగా నిలబడి ఆమె వైపు చూశాడు. దీప కూడా అతని వైపు చూసింది. అతని ఎక్కడో చూసింది తను. బాగా గుర్తుంది. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంది దీప. వెంటనే చూపులు మరల్చుకొని కళ్ళు మూసుకుంది. అయినా గుర్తు రావడం లేదు. చిరంజీవి నవ్వుకున్నాడు. అంటే తనను గుర్తుపట్టలేదన్నమాట.
నిజంగానే ఆమెకి జ్ఞాపక శక్తి పోయి ఉంటుంది. లేకపోతే తనను గుర్తుపట్టకుండా ఉండటం అసంభవం అని అనుకున్నాడు. అంతలో చలో బాయ్ నికల్ జావ్ యాహాసే అని అరుస్తుంది లేడీ కానిస్టేబుల్. చిరంజీవి బెడ్కి అవతలి వైపుకు తిరిగి వచ్చి ఆమెకు కనిపించేటట్లు నిలబడ్డాడు. ఈసారి దీప అతని వైపు చూసింది. మళ్ళీ చిరునవ్వు నవ్వాడు చిరంజీవి. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. బాగా గుర్తున్న ముఖమే, ఎక్కడో ఎప్పుడో చూసింది. అంతవరకు నిజం అని అనుకుంటుంది ఆమె. చిరంజీవికి ఆమెను తీరా తిట్టేయాలన్నంత కసి ఏర్పడింది. కానీ అతను నోరు తెరవకముందే కానిస్టేబుల్ అతని దగ్గరికి వచ్చింది. ఏయ్, పొమ్మని చెప్తుంటే నీకు కాదు అని అంది ఆమె. పోతున్నలే, అలా గొంతు చించుకోకు, కుట్లు పడతాయి అనేసి వెనక్కి తిరిగాడు. కానిస్టేబుల్ అతన్ని తిట్టడం వినిపిస్తూనే ఉంది. అతని పోయిన పొడుగుట. ఫాల్తు కాళ్ళందరూ జమ అవుతుండ్రు ఈడకెళ్ళి స్పెషల్ వార్డులోకైనా మార్చమనాలే అని అన్నది ఆమె. చిరంజీవి మళ్ళీ ఆటో ఎక్కాడు. ఓల్డ్ సిటీలో ఓ పాత భవనం ముందాగింది ఆటో. అతన్ని చూడగానే ఓ వ్యక్తి బయటకొచ్చాడు. ఏం కావాలి అని అడిగాడు అతను చిరంజీవిని చూసి. బాంబ్ అని అన్నాడు చిరంజీవి. ఎన్ని అని అడిగాడు అవతల వ్యక్తి. ఒకటి చెప్పాడు చిరంజీవి. ఏ టైప్ కావాలి అని అడిగాడు మళ్ళీ అతను. ఎక్కువ పవర్ఫుల్ అక్కర్లేదు, కొంచెం డ్యామేజ్ జరిగితే చాలు. మనుషుల మీద పడితే కాలో చెయ్యో పనికి రాకుండా పోవాలి. కొన్నాళ్ళు అంతే అని అన్నాడు చిరంజీవి. అందుకు అతను 2500 అవుతుంది అని చెప్పాడు. అందుకు 2000 ఇస్తాను, నేను పాతవాడినే, జమాల్ బాయిని గుర్తుపడతాను, కిందటి ఎలక్షన్లో 25 బాంబులు తీసుకెళ్ళా అని అన్నాడు చిరంజీవి. అతను ఓ క్షణం ఆలోచించాడు. మళ్ళీ అతను చిరంజీవిని చూస్తూ నీ పేరేంటి అని అడిగాడు. తన పేరు చిరంజీవి అని చెప్పాడు అతను లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్ ఉంది. డబ్బివ్వు అని చెప్పాడు అతను ప్లాస్టిక్ కవర్ ఇస్తూ. చిరంజీవి 2000 అతనికి ఇచ్చాడు. అతను ప్లాస్టిక్ సంచిలోంచి గుండ్రని బాంబు బయటికి తీశాడు. ఇదిగో ఈ చిన్న స్విచ్ ఉంది చూసావా, అది పక్కకు జరిపిన 5 నిమిషాల్లో ఎక్స్ప్లోజ్ అవుతుంది అని చెప్పాడు అతను బాంబు గురించి వివరిస్తూ. అందుకు చిరంజీవి తప్పకుండా అవుతుందా అని అడిగాడు డౌట్గా. ఇదిగో మనం చేసినవేవి ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు అని చెప్పాడు అవతలి పక్క అతను. ఇంకా అది తీసుకొని చిరంజీవి థియేటర్కి చేరుకున్నాడు. మళ్ళీ అతను ఊహించినట్లే సాయంత్రం 6 గంటలకల్లా అంబాసిడర్ కారు వచ్చి థియేటర్ ముందు ఆగింది. లోపల నుంచి గాంధీ చెంచా ఒకడు కారు దిగి ఛాతి విరుచుకొని నడుస్తూ లాన్స్లోకి వచ్చాడు. చిరంజీవిని చూస్తూ బై గాంధన్న పిలుస్తుండే బై అన్నాడు అతను. చిరంజీవి లేచి బయటికి నడిచాడు. బాక్ సీట్లో కూర్చొని ఉన్నాడు గాంధీ. ఏం తంబి ఎట్లున్నది, అంత మంచిగా నడుస్తుందా అని అడిగాడు టీవీగా. ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాడు చిరంజీవి. ఈడ మంచిగా నామ్ జమాయించినావులే, గౌడ సాబ్ చాలా తారీఫ్ చేస్తుండు నిన్ను అని అన్నాడు గాంధీ. మన పని మనం ఖచ్చితంగా చేసుకుపోతాం అన్నాడు చిరంజీవి. అట్లనే ఉండాలా మళ్ళా, నేను ఎప్పుడు చెప్తుంటా మనోళ్ళకు చిరంజీవిని చూసి నేర్చుకుంట్రా అని అన్నాడు గాంధీ. ఏమైనా పని మీద వచ్చావా అడిగాడు చిరంజీవి. గౌడ సాబ్ పైసలు ఇచ్చిండట కదా అని అన్నాడు గాంధీ. అవును ఇచ్చాడు చెప్పాడు చిరంజీవి. సప్పుడు చేయవు మళ్ళా అని అన్నాడు గాంధీ. ఏముంది చెప్పటానికి అని అడిగాడు చిరంజీవి ఏమీ తెలియనట్టు. నా 2000 ఏమయ్యా మరి అడిగాడు. నువ్వు నాకెక్కుట్టిన బాకీ తీరాక అప్పుడు వస్తాయి అని చెప్పాడు చిరంజీవి. గాంధీ ముఖంలో ఆ మాటకి కోపం నిండిపోయింది. నేనేం బాకీ ఉన్నా నీకు అని అన్నాడు. గుర్తులేదా అని అడిగాడు చిరంజీవి. నేనేం బాకీ లేను చెప్పాడు గాంధీ. ఉన్నావు, ఎలక్షన్ల పని చేయించుకొని సగం పైసలు ఎగ్గొట్టలే
అని అడిగాడు అతను. అదెన్నటి ముచ్చట అన్నాడు గాంధీ. ఎన్ని సంవత్సరాలైనా సరే నా బాకీ నేను వసూలు చేసుకుంటానని నీకు ఆ దినమే చెప్పానా లేదా అని అడిగాడు చిరంజీవి. దాంతో గాంధీ కళ్ళు ఎర్రబడినాయి. ఇగో చూడు చిరంజీవి, మంచిగా చెప్తున్నా, నా పైసలు నాకు ఇవ్వు, లేకుంటే జబర్దస్త్ వసూలు చేసుకుంటా మళ్ళా అని అన్నాడు. చిరంజీవి తన జేబులోని బాంబు తీసి స్విచ్ జరిపి కారు కింద పడేశాడు వారికి కనిపించకుండా. అది వేసేసి దమ్ముంటే వసూలు చేసుకోమల్లా అనేసి కొద్ది క్షణాలు నిలబడి వెనక్కి తిరిగి నడవసాగాడు అతను. ఏయ్ చిరంజీవి, ఇజ్జత్తోటి పైసలేవు అరుస్తున్నాడు గాంధీ. చిరంజీవి వినిపించుకోకుండా థియేటర్ గేటు లోపలికి చేరుకున్నాడు. ఇప్పుడింకా ఆ బాంబు ప్రభావం తన మీద ఉండదు అని అనుకున్నాడు. గాంధీతో పాటు మరో ఇద్దరు కారు దిగి నిలబడి తమలో తాము కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పేలింది బాంబు. శబ్దం ఎక్కువ రాలేదు, కానీ కారు టైర్లు పేలిపోయాయి. కారంతా మంటలు అలుముకున్నాయి. గాంధీ అతని అనుచరులిద్దరూ అక్కడే కూర్చుండిపోయారు. వాళ్ళ కాళ్ళు రక్తవలయం అయిపోయినాయి. పెద్దగా కేకలు పెడుతున్నారు డ్రైవరు. మరో వ్యక్తి కారు దూకి పరిగెత్తసాగారు. చిరంజీవి నెమ్మదిగా నడిచి వారి ముందు నిలబడ్డాడు. కారు చుట్టూ జనం పోగైపోయారు. కానీ ఎవరు వారికి సాయం చేసేందుకు ధైర్యం చేయటం లేదు. అరే, ఎవరితో కిరికిరి పెట్టుకోవాలో జర సోచాయించి పెట్టుకో. ఇంకోసారి నా జోలికి వస్తే మొత్తానికే ఎగిరిపోతావు. పోలీస్కి కూడా నా గురించి కంప్లైంట్ ఇచ్చావో నీ పెళ్ళాం బిడ్డలు చేస్తారు, జాగ్రత్త అంటూ పక్కనే ఉన్న ఆటో రిక్షాలను పిలిచాడు చిరంజీవి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి అని అన్నాడు. అలాగే అన్న అని చెప్పాడు అతను. జనం సాయంతో వాళ్ళని ఆటోలో పంపించి వేశాడు అతను. తిరిగి లాన్లోకి వచ్చేసరికి కుర్చీలో గౌడు కూర్చొని కనిపించాడు. అతన్ని చూస్తూ ఆ పని చేసింది నువ్వే కదూ అని అడిగాడు చిరంజీవిని. అవును చెప్పాడు అతను. ఎందుకు అలా చేశావు అని అడిగాడు గౌడు. వాళ్లకు నాకు పాత బాకీలున్నాయి అని చెప్పాడు చిరంజీవి ఎలాంటి భయం లేకుండా. మరి ఇప్పుడేం జరుగుతుంది అని అడిగాడు గౌడు ఏమీ తెలియనట్టు. ఏం జరగదు, వాళ్ళు 1 రోజులు హాస్పిటల్లో ఉంటారు అని చెప్పాడు. మరి తర్వాత అని అడిగాడు గౌడు. దమ్ముంటే మళ్ళీ నా మీద అటాక్ చేస్తారు, లేకుంటే జన్మలో నా జోలికి రారు అని చెప్పాడు చిరంజీవి ఎలాంటి భయం లేకుండా. అంటే నీ మీద కోపంతో నా హోటల్, నా థియేటర్ మీద అటాక్ చేయొచ్చు, అవునా అని అడిగాడు గౌడు. చేయొచ్చు చెప్పాడు చిరంజీవి. అది నాకు ఇష్టం లేదు చిరంజీవి. ఇవి 2 చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి కట్టాను. ఇప్పుడే డ్యామేజ్ జరిగితే నా బిజినెస్ దెబ్బతింటుంది అని అన్నాడు గౌడు. అందుకు చిరంజీవి అవును అని చెప్పాడు. అందుకని అని ఆగగానే గౌడు తెలుసు, నేను రేపటి నుంచి ఇక్కడికి రాను చెప్పాడు చిరంజీవి. అందుకు గౌడు నా మీద కోపమేమీ లేదు కదా అని అడిగాడు. కోపం ఎందుకు, ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా అని అన్నాడు చిరంజీవి. కొన్ని దినాలు పోయినాక మళ్ళీ కబురు చేస్తాను నీకు చెప్పాడు గౌడు. అప్పటి సంగతి చూద్దాంలే అని అన్నాడు చిరంజీవి అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిరంజీవి బయటికి నడిచాడు. 1 రోజుల ఉద్యోగం పూర్తయిపోయింది. మళ్ళీ రోడ్డును నిలబడ్డాడు అతను. మళ్ళీ బ్రతుకు తెరువు కోసం పాటలు మొదలు. అయినా తనకు సంతృప్తిగా ఉంది. ఎంతో కాలం నాటి ప్రతీకారం ఈ ఉద్యోగం వల్ల తీర్చుకోగలిగాడు. బస్సులో ఎక్కుతుండగా పోలీస్ వ్యాన్ వచ్చి బాంబు పేలిన చోట ఆగడం కనిపించింది. కండక్టర్ నమస్కారం పెట్టాడు అతనికి. ఏమన్నా గడబిడైందట థియేటర్ దగ్గర అని అడిగాడు కండక్టరు. అవును, ఎవరిలో బాంబులేశారు అంబాసిడర్ మీద అని చెప్పాడు చిరంజీవి ఏమీ తెలియనట్టు. అందులో ఎవరున్నారన్నా అని అడిగాడు కండక్టరు. గాంధీ అని చెప్పాడు చిరంజీవి. ఆరే ఆ కవాడి కూడా దాదానా అని అడిగాడు కండక్టరు.
అవును అతనే అని అతను సమాధానం చెప్పాడు. చిరంజీవి మనసుని ఆలోచనలు తొడిచివేస్తున్నాయి. ఈ దీపం ఉన్న పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. కానీ అదెలాగో తెలియటం లేదు. అయితే ఆమె మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని కూడా తనకు తెలుసు. అలా ఆలోచిస్తూ బస్తీకి ఇంటివైపు నడవసాగాడు అతను. పిల్లలు ఇంటి దగ్గర కనిపించలేదు. ఆశ్చర్యంతో వాళ్ళ కోసం చుట్టుపక్క ఇళ్ళ వాళ్ళను వాకప్ చేశాడు. వాళ్ళు సీను స్కూల్ పుస్తకాలు ఎవరో కొట్టేశారట. మొత్తం బ్యాగ్ అంతా పోయింది. అందుకని భయపడి కృష్ణయ్య వాళ్ళ ఇంట్లో దాక్కున్నారు అని చెప్పారు వాళ్ళందరూ. చిరంజీవి కృష్ణయ్య ఇంట్లోకి నడిచాడు. అతన్ని చూసిన కృష్ణయ్య, పిల్లలు ఇక్కడే ఉంటారు ఇవాళ అన్నాడు కృష్ణయ్య. అవసరం లేదు, ఇంటికి వచ్చేస్తారు చెప్పాడు చిరంజీవి. రారని చెప్తున్నానా, నువ్వెళ్ళు అని అన్నాడు. చిరంజీవి కోపంగా అరిచాడు. ఒరే రాజు, రజని వెంటనే ఇంటికి రాకపోతే బెల్ట్ తీసుకొచ్చి కొడతాను అనేసి ఇంటికి చేరుకొని కుర్చీలో కూలబడ్డాడు అతను. అలా కూర్చోగానే ఒక్కొక్కరే నెమ్మదిగా భయంగా ఇంట్లోకి అడుగుపెట్టారు. వాళ్ళని చూస్తూ ఏం చేశారా స్కూల్లో అని అన్నాడు. నా పుస్తకాల బ్యాగు ఎవరో కొట్టేశారు మామయ్య చెప్పాడు. ఎక్కడా అని అడిగాడు. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుంటే అని అన్నాడు. ఎప్పుడు అని అడిగాడు చిరంజీవి మళ్ళీ. సాయంత్రం చెప్పారు పిల్లలు. పుస్తకాల బ్యాగు పోయినంత మాత్రాన పెరిగి వాళ్ళలా భయపడి కృష్ణయ్య ఇంట్లో దాక్కోవాల్సిన పని లేదని తనకి తెలుసు. మరి ఇంకేదో కారణం ఉంది అనుకుంటూ లేచి హ్యాంగర్కి తగిలించి ఉన్న బెల్ట్ చేతిలోకి తీసుకున్నాడు అతను. అంతే, అందరి ముఖాల్లోనూ భయం కనిపించింది. రాజు అని పిలిచాడు చిరంజీవి. ఏమిటి మామయ్య అని అంటూ వచ్చాడు. నిజం చెప్పరా, ఏం జరిగింది అని అడిగాడు మర్యాదగా. మేమందరం ప్లే గ్రౌండ్లో ఆడుకొని వచ్చేసరికి సీను బ్యాగ్ కనిపించలేదు మామయ్య అని చెప్పాడు. బెల్ట్ దెబ్బ వాడి వీపు మీద పడింది. బిగ్గరగా ఏడ్చేశాడు వాడు. సీనుకి కూడా కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. మామయ్య, మరే అందరం సినిమాకి వెళ్దామని రజనీ అక్క అంటేనో టిక్కెట్లకు డబ్బు లేదని రాజు నా పుస్తకాలు అమ్మేశాడు షాపులో అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే రాజుకి మరింత భయం పెరిగిపోయింది. వాళ్ళ మామయ్యని చూస్తూ తప్పైపోయింది మామయ్య, ఇంకెప్పుడు చెయ్యను మామయ్య అనేసి బతిమాలాడు. ఆ మాటలు వినంగానే చిరంజీవి మనసంతా పాడైపోయింది. తను వీళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరైన దారిలో పెట్టడం సాధ్యం కావటం లేదు. ఇంచుమించుగా ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నారు ఈ పిల్లలు. 10 రోజుల క్రితమే క్లాస్ టీచర్ కబుర్ చేసింది. వాళ్ళ అటెండెన్స్ సరిగా లేదని, ఆబ్సెంట్ అవుతున్నారని కంప్లైంట్ చేసింది ఆమె. మళ్ళీ వాళ్ళని అడిగితే రోజు స్కూల్కి వెళ్తున్నామనే అంటున్నారు. తను ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి దగ్గర లేకపోవడంతో వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించి చెడిపోతున్నారు. వాళ్ళను సరైన మార్గంలో పెట్టాలంటే ముందు ఇంట్లో వారిని కనిపెట్టి ఉండడానికి ఒకరుండాలి అని ఆలోచిస్తూ, కానీ ఎవరుంటారు అని ఆలోచిస్తున్నాడు చిరంజీవి. కృష్ణయ్య అంటుంటాడు తను పెళ్లి చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అని. కానీ తనకు సరైన ఉద్యోగం లేకుండా పెళ్ళి ఎలా చేసుకోవడం అని ఆలోచిస్తున్నాడు చిరంజీవి బెల్ట్ అవతలకు విసిరగొట్టి మంచం మీద కూలబడిపోయాడు. ఎన్నిసార్లని వాళ్ళని శిక్షించటం, వాళ్ళని ఎంత హింసించినా ప్రయోజనం ఉండటం లేదు. మళ్ళీ మర్నాటికి మళ్ళీ మామూలే. వాళ్ళను బెల్ట్ దెబ్బలు కొట్టి మార్చాలనుకోవటం తన భ్రమ అని ఎప్పుడో తెలిసిపోయింది చిరంజీవికి. ఆ రాత్రి చిరంజీవికి మళ్ళీ కల వచ్చింది. తను బెల్ట్ తీసుకుని దీపను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడట. దీప తండ్రి తల్లి కల్పించుకోకుండా దూరంగా నిలబడి ఆనందంగా చూస్తున్నారట. చివరకు దీప దెబ్బలకు తాళలేక కింద పడిపోయింది. అలా కల రాగానే
అప్పుడు మెలకువ వచ్చింది తనకు. ఆ కల వల్ల ఎంత ఆనందం కలిగించిన కల ఇది. అతను మంచం మీద లేచి కూర్చున్నాడు. హఠాత్తుగా అతని ఆలోచనలు దీప తండ్రి మీదకి పోయినాయి. అంత గొప్ప ధనవంతుడు దీపను ఎందుకు వదిలేసినట్లు? పోనీ ఆమె మిస్ అయింది అనుకున్న పేపర్లో ఫోటో వేసినా రాకపోవటం ఏమిటి? అసలుకి ఆమె దీపేనా అని అనుకున్నాడు ఒక సెకను. దీప లాంటి పోలికలతో ఉన్న మరో అమ్మాయా అని డౌట్ పడ్డాడు. ఆమె దీప అవడానికి ఆస్కారం లేదు. దీప ఏనాటికి అలా రోడ్డు పక్కన గాయాలతో దిక్కులేనట్లు పడి ఉండే అవసరం రాదు ఆమెకి అని అనుకున్నాడు. ఆమె కార్లలోనూ విమానాల్లోనూ తిరుగుతుంది. ఇంట్లో తప్ప బయట నేల మీద కాలు పెట్టాల్సిన అవసరం ఆమెకు లేదు అని అనుకున్నాడు. అయితే ఆమె ఎవరు మరి అని ఆలోచిస్తున్నాడు. అయితే ఆమె దీప కాదు అని అనుకోవడానికి చిరంజీవి మనసు ఒప్పుకోవడం లేదు. ఆమె ఖచ్చితంగా దీపే. కొన్ని లక్షల మందిలో ఉన్న తను గుర్తుపట్టగలడు ఆమెను. అంత బలంగా ఆమె రూపం తన మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె మీద ప్రతీకారం తీర్చుకునే వరకు ఆ రూపం అలానే ఉంటుంది తన మనసులో అని అనుకుంటూ లేచి పచార్లు చేయసాగాడు అతను. ఆమె అలా హాస్పిటల్లో గతాన్ని మర్చిపోయి 10 రోజుల నుంచి ఉందట. ఆమె మా అమ్మాయి అని ఇంతవరకు ఎవరూ రాలేదట. ఇదంతా చాలా తమాషాగా అనిపిస్తుంది. ఆమె ఉన్న ఈ నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకొని ఆమెను తన ఇంటికి తీసుకువస్తే అని అనుకున్నాడు. అలా అనుకోగానే అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. రక్తం వాడిగా ప్రసరించసాగింది. అవును, తీసుకొస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఆమెను కొద్ది రోజులు చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత బయటకు గెంటితే తన కసి తీరుతుంది. ఇంక జన్మలో ఆమె తనలాంటి బీదోళ్లతో అలా పొగరుగా ప్రవర్తించకుండా బుద్ధి తెచ్చుకుంటుంది అని అనుకుంటున్నాడు. అతని ఆలోచనలకి చిరంజీవి ఎగ్జైట్ అయిపోతున్నాడు. తన ఆలోచనలకి తానే. అవును, చాలా మంచి ఆలోచన ఇది. దీపను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు. దీపకు గతం గుర్తులేదు. అసలు ఆమె ఎవరో ఆమెకి తెలియటం లేదంటే నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ ఇది నాకు అని అనుకున్నాడు. తను వెళ్ళి ఆమెను తీసుకొచ్చేస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు. దీపకు కూడా తాను గుర్తుండదు కాబట్టి తనను అభ్యంతరం పెట్టదు అని అనుకున్నాడు. మరి దీప ఎక్కడికి అని అడిగితే మన ఇంటికి అని చెప్పేస్తే చాలు, వచ్చేస్తుంది అని అనుకున్నాడు. ఇదే మన ఇల్లు అంటే అక్కడే ఉంటుంది, కాదన్న విషయం ఆమెకు తెలియదు, గుర్తురాదు అని అనుకున్నాడు. కానీ పోలీసులకి ఏం చెప్తాడు? తను ఆమె ఎవరంటే ఏం చెప్పాలి? మా చెల్లెలనాలా అంటే ప్రూఫ్ అడుగుతారేమో. పోనీ మా చుట్టాలమ్మాయి అంటే అబ్బా, అది ప్రూవ్ చేయటం కష్టమే అని ఆలోచిస్తూ చిరంజీవి ఉత్సాహంగా పచార్లు చేయసాగాడు. తను సరైన ఉపాయం పన్నకపోతే తను పోలీసులకి దొరికిపోతాడు అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా మరో ఆలోచన మెరుపులా తాకింది అతనికి. ఆమె తన భార్య అని చెప్తే రుజువు కావాలంటే తను అక్కయ్య పిల్లల్ని చూపించవచ్చు. వీళ్ళందరూ మాకు పుట్టిన పిల్లలే అంటే ఎవరైనా నమ్ముతారు. కాకపోతే తాను పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదు. దీప మీ అమ్మని చెప్పండ్రా అంటే సంతోషంగా చెప్తారు. డ్రామాలు ఆడడం వాళ్లకు కొత్తేమీ కాదు. రోజు తన దగ్గర డ్రామా ఆడుతూనే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకోగానే చిరంజీవికి ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. అవును, అలా అని చెప్పి దీపని ఇంటికి తీసుకువచ్చి వారం రోజులు చాలు చిత్రహింసలు పెట్టి అప్పుడు బయటకు గెంటాలి అని అనుకున్నాడు. నిజంగా అలా జరగడానికి అవకాశం ఉందా? తన పని చేయగలడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. చేయగలడు. రివెంజ్ తీసుకోవడం కోసం తను ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నాడు, విజయం సాధించాడు. రిస్క్ తీసుకోకపోతే మనిషి ఏమీ సాధించలేడు.
సక్సెస్కి ముందు ఎప్పుడు రిస్క్ ఉంటుంది అని అనుకున్నాడు. దీప తన భార్య అని అనుకొని పగలబడి నవ్వాడు అతను. అద్భుతమైన ఐడియా. ఆమెను బెల్ట్ తీసుకొని పబ్లిక్గా బాదిన ఇంకెవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు తనను. నా భార్య నా భార్య, నేను తంతాను, నరుకుతాను, మధ్యలో నువ్వెవడ్రా అని ఎవరినైనా దబాయించవచ్చు అని అనుకున్నాడు. అతనికి ఆ ఆలోచనకి విపరీతమైన ఆనందం కలిగింది. అంత చక్కని ఆలోచన వచ్చినందుకు తనను తానే అభినందించుకోసాగాడు. హఠాత్తుగా అతని ఆనందానికి బ్రేక్ పడింది. అంతా బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల వాళ్ళ సంగతి ఏమిటి? అందరికీ తను బ్రహ్మచారినని తెలుసు. సడన్గా భార్య అని ఇంటికి తీసుకువస్తే తన బండారం బయటపడిపోదు అని అనుకున్నాడు. ఎవరైనా తన విషయం పోలీసులకు చెప్పినా తను ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే తనకు చాలామంది శత్రువులు ఉన్నారు ఇక్కడ అని అనుకున్నాడు. అది ఆలోచన రాగానే చిరంజీవి నీరసంగా మంచం మీద కూలబడిపోయాడు. తన ప్లాన్ పారదు, తప్పకుండా దెబ్బతింటుంది అని అనుకున్నాడు. అంత మంచి ప్లాను కేవలం చుట్టుపక్కల వాళ్ళ కారణంగా నీళ్లు కారిపోవడం చిరంజీవికి నచ్చలేదు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. తెల్లవారిపోయిన విషయం కూడా అతనికి తెలియలేదు. బుర్ర పగిలిపోతుందేమో అన్నంత తీవ్ర ఆలోచనలో ఉన్నాడు. పోనీ చుట్టుపక్కల వాళ్ళందరినీ బెదిరిస్తే అని ఆలోచించాడు. తాను బ్రహ్మచారన్న విషయం పోలీసులకు చెప్తే చంపేస్తానంటే వాళ్ళు నోరు మూసుకుంటారా? ఏమో, నమ్మకం లేదు అని అనుకున్నాడు. చటుక్కున మరో ఆలోచన వచ్చింది అతనికి. ఆ ఆలోచనతో పజిల్ సాల్వ్ అయిపోయినట్లు అనిపించింది. ఇక తన ప్లాన్ని అమలు జరపడానికి ఎలాంటి అడ్డు లేదు. తను చేయాల్సింది చాలా చిన్న పని. తనను గుర్తుపట్టని చోటుకి తన మాకా మార్చేయటం. కొత్త ఏరియాలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. తనకు భార్య, 4 పిల్లలు ఉన్నారని ఇంటి వాళ్ళతో చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఓ రోజు భార్య పిల్లలతో దిగుతాడు ఆ ఇంట్లోకి. అంతే, ఇంకెవరికి తెలుస్తుంది అని అనుకున్నాడు. ఇంకెవ్వరికి అనుమానం వస్తుంది అని అనుకోగానే చిరంజీవి మళ్ళీ ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు. నిద్రపోతున్న పిల్లలందరినీ నిద్ర లేపి నుంచోపెట్టాడు వరుసగా. ఒరేయ్, మీ అందరికీ ఒక అమ్మను తీసుకురానా అని అడిగాడు. వాళ్ళంతా అతన్ని పిచ్చివాడిని చూసినట్లు చూశారు. అమ్మ అంటే మీ అమ్మ కాదురా, కొత్త అమ్మ అన్నమాట. అంటే ఇక నుంచి నన్ను మీరు నాన్న అని పిలుస్తారు, అమ్మను అమ్మ అని పిలుస్తారు, అర్థమైందా అని అన్నాడు. అందుకు పిల్లలు, కానీ నువ్వు మాకు మామయ్యవు కదు మామయ్య అని అన్నారు. అందుకు చిరంజీవి మాట్లాడుతూ, అది పాత సంగతిరా, ఇక నుంచి నన్ను మీరు నాన్న అని పిలవాలి, సరేనా అని అన్నాడు. ఆ మాటకి అందరూ తల ఊపారు. ఏది, ఒకసారి నాన్న అని పిలవండి నన్ను అని అన్నాడు. నాన్న అన్నారు 4 ఒకేసారి. వెరీ గుడ్, అలాగే అమ్మ అని కూడా పిలవండి అని అనగానే అందరూ నవ్వేశారు. నవ్వేసి, ఛీ, నువ్వు అమ్మాయివి కాదుగా అని అన్నారు వాళ్ళు. నేను కాదురా, మన ఇంటికి అమ్మ వస్తుంది కదా అని అన్నాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా మామయ్య అని అడిగారు పిల్లలు. చట్, అమ్మ వస్తుందిరా అంటే పెళ్ళి అంటావు? ఇదిగో, మీరిక నుంచి నన్ను నాన్న అనడం ప్రాక్టీస్ చేయాలి, సరేనా అని అన్నాడు. అందరూ తల ఊపారు. మరి అమ్మ ఎప్పుడు వస్తుంది మన ఇంటికి అని అడిగారు. రేపే ఉత్సాహంగా అన్నాడు చిరంజీవి. ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. హాస్పిటల్ నుంచి అని చెప్పాడు చిరంజీవి. హాస్పిటల్లో పాపాయిలను ఇచ్చేవాళ్ళని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు అమ్మలను కూడా ఇస్తున్నారా మామయ్య అని అడిగాడు రాజు. అవునరా, సైన్స్ బాగా అభివృద్ధి చెందుతుంది కదా మరి అని అన్నాడు.
అందుకు నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తున్నావు కదా మామయ్య అని అన్నాడు పిల్లలు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.